ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంను దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడం, గుర్తించదగిన క్రీడాకారులను గుర్తించడం, వారికి శిక్షణ ఇవ్వడం మరియు అవార్డులు పొందిన క్రీడాకారులను గుర్తించడం మరియు ప్రోత్సహించడం కోసం రాష్ట్ర యువ క్రీడాకారులను గుర్తించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్లోని 680 మండలాలు మరియు 27 జిల్లాల్లో గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిల్లో వివిధ ప్రదేశాల్లో నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిషనర్ లోకేశ్వరరావు, దర్శి ఎంఆర్ఓ కె వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కుమిత మంజిరెడ్డి, వెనపొస వెంకటరెడ్డి, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం రాష్ట్ర మొత్తం కూడా మొదలెట్టింది. ఈ కార్యక్రమంకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికి కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళు ఒక టాలెంట్ని డెవలప్ చేసుకొని దాని నుంచి మనం ముందుకెళ్ళి ఇంకా ఆ ఆటని, ఏ ఆట అయితే మనకి ఇష్టం ఉందో ఆ ఆటని నేర్చుకొని ఇంకా ఎదిగి వీలైతే దాన్ని ఒక ప్రొఫెషన్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే హాబీగా కూడా చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిదని మనందరం కూడా తెలుసు. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక విధమైనటువంటి టాలెంట్ సెర్చ్ లాగా ఈ కార్యక్రమాన్ని సీఎం గారు మొదలెట్టారు. ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. ఐపీఎల్ కానివ్వండి, కబడ్డీలు కానివ్వండి, టాలెంట్ ఎక్కడ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం అనేది వస్తూ ఉంది. ఇంతకుముందు ఇలాంటి అవకాశాలు లేవు. మరి ఇలాంటిది ప్రతి గ్రామం నుంచి కూడా టాలెంట్ని బయటకు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలెట్టారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం వచ్చి ఒక టాలెంట్ అనేది ఉంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి స్పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ఇదితో ఒకసారిగా పెట్టే ప్రోగ్రాం కూడా కాదు, ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పెడతామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని మరి దీన్ని వినియోగం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.